సబ్జెక్ట్ ఓకే. ఓ సార్, ఢిల్లీలో ఏం జరిగింది? ఆ ముగ్గురు భేటీ ఆంతర్యం ఏమిటి? ఢిల్లీలో పవన్ కళ్యాణ్ గారు నిన్న అమిత్ షా గారితో మీటింగ్ జరిగిన తర్వాత 20 నిమిషాల పాటు మీటింగ్ జరిగింది. 20 నిమిషాల మీటింగ్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలని సరే ముందుగా వాళ్ళ అభినందనలు తెలుపుకున్న తర్వాత అసలు ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఆయన కొన్ని అంశాలు డిస్కస్ చేశారని, అదేవిధంగా రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు, రాష్ట్రానికి కావాల్సినటువంటి అంశాల విషయంలో మాట్లాడటం, అదేవిధంగా మహారాష్ట్ర ఎన్నికల పర్యటనకు సంబంధించిన అంశం గురించి మాట్లాడటం, ఈ చర్చ జరగటం జరిగిందని, వీటికి సంబంధించి ఆయన అంతా కూడా క్లియర్గా వారు చెప్పినటువంటి అంశాలు లేదా వీరు చెప్పినటువంటి అంశాలను చేసుకొని ఖచ్చితంగా మనం ఎన్డీఏ ప్రభుత్వం స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళాలి రాష్ట్రంలో, అదేవిధంగా దేశంలో అనే విధంగా దానికి పరస్పర సహకారం అందించుకొని ముందుకు వెళదాం అనేది ఒక చర్చ సారాంశం. సరే, ఇక అంతకుమించి ఇంకేం మాట్లాడుకుంటారు. ఇక అది అయిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా హోమ్ మినిస్టర్ అనిత గారు ముగ్గురు కూర్చొని మాట్లాడుకున్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా హోమ్ మినిస్టర్ అనిత గారు కూర్చొని మాట్లాడుకున్నటువంటి అంశంలో డిజిటల్ దానికి సంబంధించిన దాంట్లో చాలా సీరియస్ యాక్షన్ చేయాలి, సీరియస్గానే మనం ఎఫర్ట్స్ పెట్టాలి, సీరియస్గానే మనం దాన్ని టార్గెట్ చేయాలనే విధంగా వాళ్ళు ఒక క్లారిటీకి వచ్చారనే సమాచారం. ఆ వచ్చినటువంటి నేపథ్యంలోనే వాళ్ళు ఇప్పుడు ఆ రకమైనటువంటి దానికి కొత్త చట్టాన్ని తీసుకురావటానికి, అదేవిధంగా దానికి ఎటువంటి రూపకల్పన చేయాలి, ఎటువంటి అధికార యంత్రాంగాన్ని దానికి స్పెషల్గా రిక్రూట్ చేయాలి, అవసరమైతే దీనికి ఒక ప్రత్యేకంగా ఒక 3 టీమ్స్ని స్పెషల్గా దీనికి అపాయింట్ చేసే విధంగా వ్యవహరించాలనే దాని మీద వాళ్ళు కసరత్తు చేశారనేటువంటి సమాచారం. దీనికి సంబంధించి మురళి ఏంటి భేటీ సారాంశం ఏంటి? గుడ్ ఈవినింగ్. ఏంటి భేటీ సారాంశం? సార్, మొత్తం మీద పవన్ కళ్యాణ్, చంద్రబాబు, అనిత ముగ్గురు భేటీ కొంత ఆసక్తికరంగానే మారింది సార్. ఎందుకంటే ఎందుకు సమావేశమైన దానికన్నా కూడా రాష్ట్రంలో సోషల్ మీడియా వేదికగా అధికార పార్టీ నాయకులు కానీ లేదా అధికార పార్టీ నాయకులు కుటుంబాల సభ్యులు కానిపై జరుగుతున్నటువంటి దాడులపై సీరియస్గా ముందుకు వెళ్ళాలనేది అయితే ప్రధానంగా కూడా నిర్ణయించుకున్నారు సార్. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత నిన్న క్యాబినెట్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దీనిపై కొంత సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలతోటి ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించినా కూడా ఇది కొంత ప్రజల్లోకి చెడు సంకేతాలు వెళ్తాయన్న అంశంపై ఈరోజు సీరియస్గా చర్చించారు సార్. నిన్న ఏదైతే అమిత్ షాతో భేటీ సందర్భంగా అమిత్ షా, పవన్ కళ్యాణ్ మధ్య జరిగినటువంటి చర్చల సారాంశాన్ని కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది సార్. ఏదైతే ప్రధానంగా రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంతో పాటుగా పవన్ కళ్యాణ్ ఏదైతే కొన్ని నిధులు కోరుకున్నారో ఆ నిధులకు సంబంధించిన అంశంతో పాటుగా మహారాష్ట్ర, జార్ఖండ్లో జరగబోయే ఎన్నికలకు ప్రచారానికి సంబంధించి పవన్ కళ్యాణ్, అదేవిధంగా కూడా ఇతర దక్షిణాది రాష్ట్రంలో కూటమిలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఆహ్వానించిన అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది సార్. అంటే మహారాష్ట్రలో సాధ్యమైనంత 4-5 రోజుల్లోనే మహారాష్ట్ర తెలుగువారు ఉన్న ప్రాంతంలో పవన్ కళ్యాణ్ పర్యటించే విధంగా కూడా ఎన్డీఏ కూటమి ఒక ప్లాన్ చేస్తున్నారు సార్. మొత్తం మీద నిన్న ఈరోజు ఈ డెవలప్మెంట్స్కి పులి స్టాప్ పెడుతూ ఈరోజు ముగ్గురు సమావేశం అవడంతో రాజకీయంగా జరిగినటువంటి 2 రోజుల మధ్య జరిగినటువంటి ఆరోపణలకు సంబంధించి కానీ విమర్శలకు సంబంధించి కానీ పులి స్టాప్ పడినట్టుగా మనం భావించవచ్చు సార్. ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారు మొదలుపెట్టినటువంటి పంజా చివరికి ఏదైతే అనుకున్నటువంటి విధంగా, ప్రజలు కోరుకుంటున్నటువంటి విధంగా, మహిళలు కోరుకుంటున్నటువంటి విధంగా, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కోరుకుంటున్న విధంగా, జనసేన పార్టీ శ్రేణులు కోరుకుంటున్న విధంగా, బీజేపీ శ్రేణులు కోరుకుంటున్న విధంగా, సమాజం కోరుకుంటున్న విధంగా అడుగులు పడినాయి. ఎక్కడైతే ఈ రకంగా పోస్టులు పెడుతున్నటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, లేదు అని అంటే నేను హోంశాఖ తీసుకుని వాళ్ళ సంగతి తేల్చాల్సి వస్తుందని ఆయన చెప్పినటువంటి ఒక మాట ఈరోజు ఇంత పెద్ద యాక్షన్ తీసుకోవడానికి, కడప ఎస్పీ బదిలీ, కడపలో ఉన్నట్టు సస్పెండ్, అదేవిధంగా బోరుగడ్డ నీళ్ళని తీసుకెళ్తూ బిర్యానీ పెట్టించినటువంటి వాళ్ళు సస్పెండ్, అంటే లా అండ్ ఆర్డర్ని అతిక్రమిస్తున్నటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే విధంగా ఇదైంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పోలీస్ శాఖను బెదిరించారు అని అంటే దీనికి కారణం అక్కడ మొదలైనటువంటి ఒక ప్రస్థానం. ఎందుకనంటే ఎవరైతే అన్యాయంగా, అక్రమంగా, దారుణంగా మహిళలపైన విచక్షణారహితంగా చేస్తున్న కామెంట్స్ పైన ఎవరైతే దాన్ని నియంత్రించకపోతే భవిష్యత్తులో అది చాలా పెద్ద పెను ప్రమాదానికి కారణమవుతుంది. ఆ పెను ప్రమాదాన్ని ఇప్పుడే నియంత్రించడం అనేటువంటిది ఒక మంచి శుభపరిణామం. దానికి సంబంధించి ఈరోజు జరిగినటువంటి చర్చ వాళ్ళ భవిష్యత్తు కార్యాచరణ మీద ప్రధానంగా ఉంటుంటుంది అని భావించవచ్చు.